హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ మనం ఎలక్షన్స్ కంటే ముందు ప్రచారంలో మనం చూస్తాం వైసీపీ ఫైర్ బ్రాండ్స్ రోజా గారు కానివ్వండి, కొడల నాని గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు, ఇలా కొంతమంది ఎలా రెచ్చిపోయారో, ఎటువంటి వ్యాఖ్యలతో వాళ్ళు మాట్లాడతారో మనందరికీ తెలిసిందే. వాళ్ళు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అని కూడా పేరు పెట్టేశారు. అయితే ఎలక్షన్స్ తర్వాత వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు, కామ్ అయిపోయారు, అసలు కనబడట్లేదు, ఎక్కడ వార్తల్లో కూడా వాళ్ళ గురించి ప్రస్తావన రావట్లేదు అని చెప్పేసి న్యూస్లు రావడం చూస్తున్నాం. ఏమైందంటారు సార్? ఎందుకు వాళ్ళు సైలెంట్ అయిపోయారు? వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్స్ కాదండి, తుస్సు మొన్న మతాబాలు అయిపోయామాట. కొన్ని లక్ష్మీ బాంబు అనుకుంటాం, ఇంకేదో పెద్ద బాంబులు ఉంటాయి కదా, అది వెలిగించాక చాలా దూరంగా పారిపోతాం, తుస్సుమంటదన్నమాట. ఈ మొత్తానికి ఏంటంటే ఈ ఫైర్ బ్రాండ్లు అనిపించుకున్న బ్రాండ్లన్నీ ఎలక్షన్ ముందే తుస్సుమనిపోయి, ఇక్కడ వీళ్ళందరూ కూడా జగన్ చేతిలో బలి పశువులు అయిపోయారు. ఫైర్ బ్రాండ్స్ అందరూ జగన్ చేతిలో బలి పశువులు అయిపోయారు. అంటే ఎవరు ఏ మంత్రి ఏ శాఖ నిర్వహిస్తున్నప్పుడు కూడా ఆ శాఖ తాలూకు విలువలు కానీ, ఆ శాఖలో ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి వనరులు చేకూర్చకపోవడం కానీ, ఇదేదీ లేకుండా అది అప్పుడు అసెంబ్లీ జరిగినప్పుడు కానీ, అసెంబ్లీ లేనప్పుడు కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఇంక ఎంత మాట పడితే అంత మాట అనేయడమే. చంద్రబాబు నాయుడు అన్న పెద్ద మాట ఏంటంటే భువనేశ్వరి కోసం నింద వేయడం చరిత్ర క్షమించదు. రాజకీయంగా పోటాడండి. భువనేశ్వరి ఏం చేసిందండి? ఇకపోయినట్టయితే అక్కడ ఒక మహిళ తెలుగుదేశం పార్టీలోంచి వచ్చింది, ఇక్కడ చేరావు, ఏదో నీ బ్రతుకు తెరువు కోసం చేరావు, బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీలో నువ్వేమీ సంపాదించుకోలేకపోయావు, వైసీపీ పార్టీలో సంపాదించుకున్నావు. ఎంత సంపాదించుకున్నావు అంటే జర్నలిస్టులే అంటున్నారు, నీ అనుచరులు అంటున్నారు, 1-2 వేల కోట్ల పైగా సంపాదించుకున్నానని నువ్వే అంటే నువ్వు దాని ఇది మన అఫిడవిట్లో 100 కోట్లు అంటున్నావు. ఒక్కసారి ఎలాగ 100 కోట్లు వచ్చాయో తెలియదు, ఒక్కసారి ₹1,00,00,000 వాల్యూ చేసిన 10 కార్లు ఎలాగ వచ్చాయో తెలియదు, ఒక్కసారి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 12 విల్లాలు ఎలాగున్నాయో తెలియదు, ఒక్కసారి ₹40 కోట్ల పలానా అంటే వాళ్ళకి విరోధులు. జగన్మోహన్ రెడ్డికి విరోధి ఎవరు? రామోజీరావు గారు. వాళ్ళ మార్గదర్శిలో నువ్వు సిట్ చేస్తావా అంటే అక్కడ ఆత్మవంచన చేసుకుంటున్నట్టే కదా. తమ్ముడే పేకాడే కదా. డబ్బులు జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినా సరే ఆ డబ్బులు దాచుకుని జగన్మోహన్ రెడ్డి కంపెనీలో కాదు కదా, అక్కడ రామోజీ కంపెనీలో అంటే దాచుకొని నువ్వు డబుల్ టంగరం అయిపోయి 2 నాలుకల ధోరణి ఉన్నదానికి అప్పుడే అయిపోయావు. ఇప్పుడు నీ కొడుకు 1.5 కారు, వారం యాత్రికులను తీసుకెళ్ళిపో, యాత్రికులతో డబ్బు కలెక్ట్ చేయడం, లక్షలు కొన్ని. అంటే ఇవన్నీ చేస్తే ఆ ప్రజలు కళ్ళు మూసుకొని అనుకుంటారా? పైగా వాళ్ళ కళ్ళ ముందు నిలబడడానికి కూడా అర్హత లేదండి. చంద్రబాబు నాయుడు కాళ్ళ ముందు నిలబడే అర్హత లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అర్హత ఎక్కడుందండి? పోయినట్టయితే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమాత్రం నువ్వు చెప్పు, ఒక్కసారి కనుసైగ చేస్తే మొత్తం తునకలు అయిపోతావు అన్నమాట. ఒక్కసారి కనుసైగ చేస్తే నువ్వు చూస్తే ఒక నగరిలో ఉన్నటువంటి నీ స్థానాన్ని చూసుకొని నీ వెనకేమో మీ అన్నయ్య, మీ 2 అన్నయ్యలు, వాళ్ళ వెనుకున్న రౌడీలు, నీ భర్త, వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని వీళ్ళ చేతేమో మంత్రి పదవులు చేయిస్తావా? మంత్రి తాలూకు కార్యక్రమాలేమో ఈ నలుగురు నిర్వహించేలాగా చూస్తావా? అందుకే ఈరోజు సమాధానం చెప్పుకున్నావు. మళ్ళీ నువ్వు నోరెత్తినట్టయితే నోటి మీద వాతలేస్తారు ప్రజలు. నువ్వు చెప్పింది ఏదైనా ఒకటైనా నిజం ఉందా? అన్ని అబద్ధాలు చెప్పుకొని చివరికి ఆ పవిత్రమైన వెంకటేశ్వరుడు కాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి నువ్వు అన్ని అబద్ధాలు ఆడతావా? ఆ అబద్ధాలకి మూల్యం చెల్లించుకుంటుంది రోజా. ఇకపోయినట్టయితే ఇక్కడికి వచ్చినట్టయితే కొడాలి నాని ఆవిడకి తెలుగుదేశం భిక్ష పెట్టింది, ఈ కొడాలి నాని కూడా తెలుగుదేశం భిక్ష పెట్టింది. కొడాలి నాని ఈయన ఒక బ్లాక్మెయిల్ చేస్తూ ఎవరిని? జూనియర్ ఎన్టీఆర్. నేను ఎంత చెబితే అంతే. పొరపాటు నా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు,
నీకు ప్రాణ స్నేహితుడు ఎవరంటే కొడాలి నాని పేరు చెప్పారు. ఇంకేముంది కాకల కార్యంగా అందరూ ఎత్తించారని కన్ను మిన్ను గానకుండా ఎంత దౌర్జన్యం చేశారంటే ప్రభుత్వం తాలూకు మున్సిపల్ కార్పొరేషన్ బంగ్లాని అనఫిషియల్గా వాడుకున్నాడు, కనీసం సమాధానం ఇవ్వకుండా. అంటే ఏమిటి, నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి పద్ధతుల్లో ఎవరెవరిని ఎంతెంతగా తిట్టాడో ప్రజలు అందరూ చూస్తున్నారండి. ఇప్పుడు నువ్వు మాట్లాడగలవా? నీ పక్కన ఎవరైనా ఉంటారా? ఈ అనకూడదని గుడివాడలో నన్ను గెలిచే మగాడెవడున్నా అన్నారు మరి రామారావు. వచ్చాడు కదా, రాము గెలిచాడు కదా. ఇప్పుడు సమాధానం ఏం చెప్తావు నువ్వు? ఎన్నికలు సజావుగా జరగలేదని మీ తాలూకు గురువు గారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు అదే చెప్తావు, అంతకని ఇంకో మార్గం లేదు. నీ నోరు చూసి మంది అక్కడ ఆయన ఎవడో అనిల్ కుమార్ యాదవ్ మాట, ఆయన మాట్లాడితే చాలు చంపేస్తాను, నరికేస్తాను, కొట్టుకేస్తాను అంటాడు, తొడకొడతాడు. అదేంటంటే చివరికి నోటిపారుదల శాఖ అనే మంత్రి అని పేరు పెట్టారు. నీటిపారుదల శాఖ కాదు. అసెంబ్లీకి వెళ్ళో చెప్పాడు 1921 డిసెంబర్లోగా పోలవరం పూర్తి చేస్తా ఉన్నాడు. ఆ మాట అనేసరికి 72% పూర్తయి ఉంది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే ఆయన కలిసి మాట అన్నందుకు ఒక 1% కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇలాంటి బోగస్ కబుర్లు చెప్తే అందుకే ఆయన్ని బొమ్మల కంటే పొగ పెట్టి అన్నాసరావుపేటలో పెట్టాడు. మంది అంటే మామూలు కాదు, బలి పశువు చేసినట్టు చేశాడనమాట. ఇకపోయినట్టయితే పేరుని నానే ఎంతైనా సరే నీకు స్వార్థం ఉండొచ్చు, ఎంతైనా అడుక్కొని తినవచ్చు, అంతగా పూర్తిగా నువ్వు అమ్ముడుపోవాలా? నీ వ్యక్తిగతమైన జీవితం కోసం మచిలీపట్నంలో అందరూ చేస్తారు. ఇక ముందు నువ్వు నిల్చున్నా సరే నీకెవరు ఓట్లేయరు. ఏదో ఫ్యామిలీని పట్టించుకుంటాడని కొడుకు అంటే పేరుని కృష్ణమూర్తి అంటే పేరుని నాని వాళ్ళ ఫాదర్ అన్నమాట. ఆయన మొత్తం అందరికీ తలలో 4లాగా ఉండేవాడు, అందరికీ మంచి చేసేవాడు అన్నమాట. అటువంటి దేవుడికి ఎందుకు ఎట్లాంటి దుష్టుడు పుట్టాడో అసలు మచిలీపట్నంలో పూర్తిగా వ్యతిరేకం అయిపోయారు అన్నమాట. మచిలీపట్నం అందులో బాగా అందరూ కూడా నమ్మేసింది ఎవరినంటే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ నమ్మారు. పవన్ కళ్యాణ్ మన అంటే ఎమ్మెల్యేని తెచ్చుకుంటాడు, ఎంపీని తెచ్చుకుంటాడు. అక్కడ పవన్ కళ్యాణ్ నించున్నాడంటే చాలు అలాగా. తర్వాత ఇంకెవరు ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్, అక్కడ అంబటి రాంబాబు అక్కడ బాహాటంగా దొరికిపోయి ఆ దొరికిపోయిన దాన్ని కవర్ చేసుకోవడం కోసం గడ్డాలు మీసాలు పెంచుకొని అసహ్యంగా టీషర్ట్లు వేసుకొని సంక్రాంతి పూట కాదు ఏ పండగ వచ్చినా పాపం వచ్చినా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన సత్యనపల్లిలో ఆయన చూసి అసలు ఏమీ నీకు అసలు ఎవరు కదలరన్నమాట, ఆయనకి వాల్యూ లేదు. మొన్నటి వరకు వాల్యూ లేదు. మొన్న ఏమైపోయింది మందమాట. సత్యనపల్లిలో చాలా ఘోరంగా ఓడిపోతాడు. ఎవరు? అంబటి రాంబాబు మాట. ఇలాగే విడుదల రజని మొత్తం 5 సంవత్సరాల్లో కట్టిన చీర కట్టకుండా బ్రహ్మాండంగా ఉండి అక్కడ మన జగన్మోహన్ రెడ్డి తాలూకు దాన్ని ఏమంటారు దర్బార్లో సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలాగైతే ప్రవేశం ఉందో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా విడుదల రజని గారికి కూడా ప్రవేశం ఉంది. అంటే అతి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకరు. తర్వాత ఏమైంది, బాగా 5 సంవత్సరాలు గ్లామర్ క్వీన్ లాగా మెయింటైన్ చేసింది. 5వ సంవత్సరం తీసుకొచ్చి స్థాన భ్రంశం చేశారు. ఇక్కడ ఈజీగా ఓడిపోతుంది, మళ్ళీ గెలుస్తుందని ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఫైర్ బ్రాండ్స్ కాదు, తుస్సుమన్నారు వీళ్ళందరూ, బలైపోయారు. ఇక ముందు రాజకీయాలకు పనికి రాకుండా అయిపోయారు అన్నమాట. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా రాజకీయాల్ని వెతుక్కుంటూ జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ తిట్టమంటారు, తిడితేనే డబ్బులు ఇస్తూ ఉంటాడు, తిడితేనే పనులు చేస్తూ ఉంటాడు. ఎవరైనా గట్టిగా తిట్టినట్టయితే దగ్గరికి పిలుస్తాడు, పిలిచి ఏదో నీకేం కావాలి, ఏం చేస్తున్నావు అని చెప్పి ఏదో కుక్కకి బిస్కెట్లు పడేసినట్టు పడేస్తాడు అంతే. ఇక ముందు రాజకీయాలు నడిపేవారు మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అది అంటే సార్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకే వీళ్ళు సైలెంట్గా ఉన్నారని, వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ వాళ్ళ ఫేవర్లో ఉంటుందో లేదో తెలియదు, ఒకవేళ ఉంటే ఆ తర్వాత రెచ్చిపోతారేమో, ఆ తర్వాత విమర్శలు గట్టిగా చేస్తారేమో అని చెప్పేసి
లేదండి, మీకు ఉంటే రెచ్చిపోతారేమో కాదండి. ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి వచ్చేప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలి. జైలుకి వెళ్తే మళ్ళీ ఎలా వస్తాడు? జైలుకి వెళ్ళాలి, మోర్ ఆర్ లెస్ వెళ్ళాలి. అక్కడ మోదీ గారి చేతిలో ఉంది, అమిత్ షా చేతిలో ఉంది. దాన్ని వన్స్ పని చేశారంటే ఇప్పుడు ఇంతమంది పెద్ద ప్రగల్భాలు పలికిన కవిత వస్తుందా? ఎక్కడుంది? తీహారీ జైల్లో ఉంది. అలాగే ఒక్కసారి కోర్టుకి జైలుకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ రావడం కష్టం. మళ్ళీ జగన్ మెయింటైన్ చేసేలాగా బలగాన్ని మెయింటైన్ చేయడం భారతీయ తరం కాదు. ఎవరు మట్టుకు వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఎవడున్నాడు ఆల్టర్నేటివ్? బొజ్జ ఉన్నాడు. బొజ్జ మంచి స్పీకర్ కాదు. ఆయనకి ఏదో ఒక ఉత్తరాంధ్రంతో ఆయన కనుసన్నల్లో ఉన్నప్పుడు కూడా ఒక జనాన్ని ఆకట్టుకునే స్పీకర్ కాదు. ఒకవేళ కామెడీగా మిగిలిపోతాడు అన్నమాట. ఇంకెవరున్నారు? వైఎస్ఆర్సీపీలు ఎవరున్నారండి? ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినట్టు దాన్ని ఎవడు ఖాతరు చేయడు. అంతకుముందు జర్నలిస్ట్గా ఉండేవాడు. ఆ భార్గవ్ రెడ్డి మీడియాకి ఏదో చీఫ్ ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. అంతే తప్ప అంతకంటే ఏముందో చెప్పండి? ఎవరు లేరు, సమర్థులు ఎవరు లేరు. ఇకపోయినట్టే ప్రాక్టికల్గా మీకు ఈవిడ మంచి స్పీకరు, ఎవరు షర్మిల గారు మంచి స్పీకరు, మంచి లీడర్ అన్నమాట. మరి చూడాలి ఫ్యూచర్లో ఎలాగుంటుందో. అంతేగాని వీళ్ళు మాత్రం ఓడిపోవడం ఖాయం. చంద్రబాబు గారు అంటే లోకేష్ గారు చూసుకుంటే రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటూ ఉంటారు కదా చాలా మంది. ఎర్ర బుక్ అని ఒక పేరు పెట్టారు. ఎర్ర బుక్, అవును. అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పైన కక్ష తీర్చుకుంటారా అని చెప్పేసి క్వశ్చన్ కూడా ఒకటి రైజ్ అయింది. వాళ్ళు చాలా మంది వీళ్ళ పేర్లు కూడా ఉండడం చూస్తున్నాం. మీ ఒపీనియన్ సార్ దానిపైన? ఆ మాట అనడం చాలా పొరపాటు అండి. ఏ రాజకీయ నాయకుడు బయటకు వస్తే మిమ్మల్ని అందరినీ అంత చూస్తానండి, ఇదిగో ఎర్ర బుక్ కాకపోతే పచ్చ బుక్ పెట్టుకో మాకే, అది కాదు కదా. ఆ మాట అనడం లోకేష్ తప్పు చేసినట్టే. అంటే ఈ సంకేతాలు మనలాంటి వాళ్ళకి ఎలా వస్తాయంటే అందరినీ తొక్కేస్తాను, అందరూ వచ్చి చూస్తానంటే అంటే నువ్వు హోమ్ కూరుకుంటున్నావా? నెక్స్ట్ మీ నాన్న ముఖ్యమంత్రి అయితే నువ్వు హోమ్ కోరుకుంటున్నావా? అసలు ఎర్ర బుక్కులు ఎందుకు? మనసులో ఉంటే చాలదా? మీరు అంతగా గాయపడినప్పుడు బుక్తో పనే ఉంది. ఎర్ర బుక్కులు ఉంటే మనకి ఎక్కువ పవర్ వచ్చేస్తుందా? నీకు ఎక్కువ శక్తి వచ్చేస్తుందా? నీకు ఏ మినిస్ట్రీ అప్పచెప్పారో ఆ మినిస్ట్రీలో నీకేవో విలువలు ఉంటాయి. నీ విలువలు కూడా అక్కడ లాజికల్గా సైంటిఫిక్గా పోవాలి. కనుక ఆ మాట మాత్రం నేను ఆయనతో ఏకీభవించను. కానీ డెఫినెట్గా ఎవరైనా అన్యాయంగా అక్రమంగా ఒక భారీ ఎత్తున దోపిడీ చేసి తిరగబడ్డారంటే మాత్రం ఆయన తప్పదు. రాజకీయాల్లో వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఇంత 44 సంవత్సరాల అనుభవం ఉన్నవాడిని 53 రోజులు జైల్లో పెట్టారు కదా. తప్పదు. ఇలాంటి రాజకీయాలు మారాయి. ఎవరెవరి పగ ప్రతీకారాలు కక్షలు తీర్చుకుంటేది రాజకీయం అనిపించుకోదు. నేను దాన్ని సమర్థించను. వాళ్ళు ఆ విధంగా కత్తులు కటార్లు పట్టుకున్నారు. మీరు పట్టుకుంటే మీకు వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏమిటి? వాళ్ళు ప్రజలు పట్టించుకోకుండా అలగా జనంలాగా వదిలేశారు. మీరు 5 సంవత్సరాలు ప్రజలు పట్టించుకోకపోతే ప్రజలు మరి జరిగే లాభం ఏముంది? ఓ పక్క అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు కావాలి కదా. తర్వాత ఏంటంటే పొలాలకి సాగునీరు లేదు. ఒక పక్క పోలవరం ఆగిపోయింది, ఒక పక్క ఏంటంటే పరిశ్రమలు ఆగిపోయి, ఒక పక్క లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు కట్టినటువంటి విశాఖపట్నంలో ఐటీ హబ్ ఉంది, మిలీనియం బ్లాక్ హబ్ ఒకటి ఉందన్నమాట. అంటే కొన్ని వందల ఆఫీసులు ఉండొచ్చు. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. అవి రావాలంటే చంద్రబాబు నాయుడికి పెద్ద టైం. ఒకసారి అలాగే ఫారెన్ ఇలా టూర్ వేస్తే కనీసం 200 కంపెనీలు వస్తాయన్నమాట. సత్యనాథల్లా చంద్రబాబు నాయుడు తాలూకు ప్రోడక్టు. సత్యనాథల్లా కంటే టర్న్ ఓవర్ చేస్తే చాలు. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. ఇక ముందైనా రాజకీయాలు కక్షలు కార్పణ్యాలు కాకుండా ప్రజలకు మేలు జరిగే విధానంగా ఉండాలి. అంటే భావితరాల రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనం కోరుకుందాం.